గుంటూరు ఫిబ్రవరి 21, 22 చూసిన వెంటనే 24 ఫిబ్రవరి 24న బయలుదేరి ఉత్తర భారతదేశ యాత్ర 12 రోజులు జయకరంగా ముగించుకొని గత రాత్రి 11 గంటలకు సుదీర్ఘమైన ప్రయాణం బనారస్ నుండి మొన్నటి దినమున మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై నిన్నటి దినమున 11 గంటలకు ఇంటికి చేరుకున్నాను. అడుగడుగున ప్రభువే సహాయుడై ఏ భయం లేక భయము ఉత్తర భారత యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బైబిల్ స్కానింగ్ పెట్టారని సమాచారం ఉన్నది. బైబిలు, కీర్తన పుస్తకములు దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఏ సమయమందు అరెస్ట్ కాబడినమో ఆ సమయమందే జడ్జి గారి ముందుకు ప్రవేశపెట్టబడి జడ్జి గారి విచక్షణ బట్టి 1 ఏడాది మొదలు 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అని సమాచారం ఉన్నది. ఒక నెలకు ముందుగానే ఈ కొత్త చట్టము అందుబాటులోకి వచ్చింది. కఠినమైన పరిస్థితులు, సువార్త విననొల్లని మూర్ఖ జనం, రక్షణ సువార్త ప్రకటించబడాలి. విన్నవారు మారు మనసు పొంది రక్షించబడాలి. వినని వారు ఊరుకోవాలి. అయితే కఠినమైన చట్టాలు చేయబడుతున్నాయి. వినని వారు అడ్డంకులు కల్పిస్తున్నారు. చాలా భయంకరం. మంచి వార్త వినాలి, మంచి వార్త సువార్త వినాలి, మారు మనసు పొంది రక్షించబడాలి. వినని వారు ఊరుకోవాలి. ఎందుకో ఊరుకోరు, అడ్డంకులు కల్పిస్తూనే ఉంటారు. అయితే రేపు వివరం మాట్లాడుకుందాము. ప్రియులారా, ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాగలింగేష్ గారు, మీరు వాక్యం ప్రకటిస్తారా? వందనాలయ్య గారు, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన వందనాలు. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. నాయన మా అడుగులు పరలోక రాజ్యం చేరే వరకు నాయన తడబడకుండా నడుపులాగున తగిన శక్తిని, జ్ఞానమును, బలమును, హెచ్చరింపును, గద్దింపును, ఆశీర్వాదమును, దీవెనను ఇవ్వగల వాక్యముల చేత మమ్మల్ని మీరే తృప్తిపరచమని మహిమ మీరు పొందుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ నా వందనాలు. వాక్యదానంలోకి వెళ్ళినాం. గడిచిన దినాలలో మారు మనసులకు సంబంధించిన వాక్యములను, అనగా సిలువలో దొంగ ఏలాగూ మారు మనసు పొందాడు, తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా
అంటే మారు మనసు పొందుకొని తిరిగి వచ్చాడు. సమరయ స్త్రీ ఎలాగొచ్చింది, ఇజ్రాయేలీలు ఏ విధంగా వచ్చారు, దావీదు గారి గురించి కూడా చెప్తున్నాం. ఇలా పడిపోయినటువంటి ప్రతి ఒక్కరు పడిపోయినటువంటి ప్రతి ఒక్కరు తిరిగి రావడానికి ఖచ్చితంగా మారు మనస్సు అనేది అవసరమవుతుంది. మారు మనస్సు అనేది, అందుకే కదా దేవుడు డైరెక్ట్గా చెప్తాడు, మీరు మారు మనస్సు పొంది చిన్న పిల్లల లాంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంను చేరలేరు. మారు మనసు పొందాలి. ఈ కఠినమైన హృదయము మారిపోవాలి. శృతి మెత్తగా ఉండే, అంటే చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండే, ఆ మనస్తత్వం కలిగి ఉండాలి. పాపమునకు చోటు ఇవ్వని మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడే మనము పరలోక రాజ్యానికి చేరగలం అనే మాటలను దేవుడు చాలా క్లియర్ గా మనకు చెప్తాడు. ఇంకా ఒక చోట డైరెక్ట్ గా చెప్తాడు, మనకు అందుకు తెలిసిన వాక్యమే, నువ్వు చచ్చి బ్రతుకుతే తప్ప, అంటే నువ్వు రెండవసారి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరలేవు అని చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఎందుకు ఇలా మారు మనసు పొందితేనే మారు మనసు వల్ల లాభం ఏముంది? మారు మనసు వల్ల లాభం ఏముంది అంటే, మారు మనసు పొందుతున్నారు అంటే సాతాను గాడికి తెలరనమాట. ఒక వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు అంటే మనం ఎప్పుడో దాటుకొని వచ్చేసాం కాబట్టి ఆ స్టేజ్ మారు మనసు అంటే అంత ఇప్పుడు అంతగా గుర్తించలేనటువంటి పరిస్థితులలో మనం ఉండిపోతాం. అయితే మారు మనసు పొందుకోవాలి అంటే ముందుగా మనకు కావాల్సినటువంటి స్వభావం ఏది? ముందుగా కావాల్సినటువంటి స్వభావం, ఒక వ్యక్తి మారు మనసు పొందారు అంటే ఇక పరలోక రాజ్యం వైపు అడుగులు పడతా ఉంటాయి. మధ్యలో పడతా ఉంటారు, లేస్తా ఉంటారు, కానీ ఎక్కడ కూడా తిరిగి తన పాత దారి వైపు వెళ్ళాలనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే దాని విత్తనాలు అంత గట్టిగా పడతాయి. ఎంత గట్టిగా విత్తనాలు పడితే అంత మంచి మంచి మొక్క వచ్చినట్టు. అలాగూ మారు మనసు పొందుకోవాలి అంటే దాని ముందు జరిగే క్రియలు చాలా గొప్పవిగా ఉండాలి. మారు మనసు ఏ విధంగా వస్తుంది అని అంటే 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. చదువుతున్నారా ఎవరైనా? 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదవండి అమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఇదే పశ్చాత్తాపం. అయ్యో, నేను నమ్ముకున్న నా దేవుని ఎడల నేను పాపం చేస్తానే. అయ్యో, నేను నమ్ముకున్న నా భార్య ఎడల నేను పాపం చేస్తానే. అయ్యో, నేను నమ్ముకున్న నా భర్త ఎడల పాపం చేస్తానే. తప్పిపోయానే, ఈ ఆజ్ఞ నుండి, ఈ ప్రమాణం నుండి తప్పిపోయానే అని చెప్పి అనుకొని తిరిగి ఆ పాపం వైపు వెళ్లకుండా ఉండటానికి తీసుకుంటాం చూడు నిర్ణయం. అది మారు మనసు. అందుకే ఆ పాపంలో ఉండి దుఃఖిస్తావు చూడు, ఈ పాపం ఇక వద్దు నాకి, ఈ పాపం తండ్రి ఆజ్ఞ నేను తప్పిపోయాను కదా అని అనుకుంటావు చూడు.
అది దైవ చిత్తానుసారమైన మనస్సు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయు. అంటే ఇక పరలోక రాజ్యాన్ని చేరగల మనస్సును, రక్షణార్థమైన మారు మనస్సును ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ప్రాయశ్చిత్తం, ఏదైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం ఉంటుందంటారు కదా! అదే. ఆ ప్రాయశ్చిత్తము పరలోక రాజ్యానికి మనల్ని నడిపించే మారు మనస్సును కలుగజేస్తుంది. కలుగజేస్తుంది. ఇలాంటి మారు మనస్సు పొంది, ఇలాంటి ప్రాయశ్చిత్తం పొందినటువంటి బిడ్డలు కొద్దిమందిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. తక్కువ మందిని యాక్సెప్ట్ చేస్తాడు. కొద్దిమందిని రిజెక్ట్ చేస్తాడు. ఎంత ప్రాయశ్చిత్తపడినా సరే, ఎంత చేసినా సరే, ఎంత చేసినా సరే వాళ్ళని తీసుకోలేకపోయాడు దేవుడు. తీసుకోలేకపోయాడు. ఎవరిని ఎటువంటి పరిస్థితులలో తీసుకున్నాడు అంటే కొద్దిమందిని, ఇక కొద్దిమందిని మాత్రం తీసుకోలేకపోయాడు. అటువంటి వారి గురించి కూడా మనం తెలుసుకున్నాం. కొద్దిమందిని తీసుకున్నాడు దేవుడు. అటువంటి బిడ్డలలో ముందుగా మనకు బాగా గుర్తొచ్చేది చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, హిజ్కియా గారు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే అయ్యా నీ కోసం ఇంకా నేను నీ కోసం జీవించాలి అని అంటానే హిజ్కియా గారికి దేవుడు ఆ కన్నీటి పశ్చాత్తాపం అనుకోండి, ఆ మనసు అనుకోండి, ఏదైనా సరే దాన్ని దాటిపోలేక దేవుడు మళ్ళీ 15 సంవత్సరాలు హిజ్కియా గారికి ఇచ్చాడు. అలా దేవుడు దాటిపోలేడు అనమాట. ఇటువంటి నిజమైన పశ్చాత్తాపం ఉంది అంటే దేవుడు దాన్ని దాటిపోలేడు. హిజ్కియా గారు అందుకే ఏడ్చేసరికి ఎప్పుడైతే మాట విన్నాడో వెంటనే వెనక్కి తిరిగి అక్కడే ఇంకను ఆ అననీయ గారు ఆ గృహం కూడా దాటిపోలేదు. వెంటనే మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఆయనకు మళ్ళీ వాగ్దానం ఇవ్వు, ఆశీర్వదించు అని చెప్పేసరికి వెంటనే దేవుడు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు? ఇలాంటి మనస్తత్వం ఉండాలి. అలాగనే యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ నినివే పట్టణస్థులందరినీ ఇక నాశనం చేయాలి, సమూలంగా వారిని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, యోనా మొత్తం ప్రకటన చేస్తాడు. 40 దినాల్లో మొత్తం ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పనగానే 5వ వచనంలో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఇతను కూడా బూడిదలో అంటే రాజు సైతం యోనా గారు ప్రకటించినటువంటి ఆ దేవుని మాటను బేస్ చేసుకొని రాజు సైతం ఆ పట్టణపు వారందరూ కూడా బూడిదలో కూర్చున్నారు గోనెపట్ట కట్టుకొని. ఎంత పశ్చాత్తాపడింటే రాజు సింహాసనాన్ని సైతం వదిలిపెట్టేసి ఆ దుఃఖంతో వచ్చేసి అందరితో పాటు బూడిదలో కూర్చుంటారు. దేవుడు వారిని క్షమించడం 10వ వచనంలో ఉంటుంది కదా, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఆ కీడు చేయకుండా, ఎందుకు? ఈ జనాంగం అందరూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కీడులన్నీ మానుకొని
తిరిగి జీవించడానికి ఇష్టపడ్డారు. దేవుడు దాన్ని చాలా సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అందుకే ఆయన ఇచ్చినటువంటి ఆ శాపం కూడా ఆయనకొచ్చినటువంటి ఆ కోపం కూడా మానుకున్నాడు. వద్దులే, వద్దులే, పిల్లలు మారు మనసు పొందారు కదా! పిల్లలు మారు మనసు పొందారు అని చెప్పేసి వారినందరిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అట్లనే ఇంకొకతను ఈయన కూడా ఈయన కూడా దేవునిలోని ఎల్లవేళలా జీవించాడు. దేవునిలోని ఎల్లవేళలా జీవించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో ఇక్కడ ఇతను పశ్చాత్తాపడతాడు. 26:75లో కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అసలు ఎంతగా అంటే 3 సార్లు కోడి కూయంగానే ఇక పేతురు గారికి ఇంకా నేను కదా తప్పు చేశాను కదా, ఇదిగో తండ్రిని కాదని నేను పెట్టాను కదా, అసలు ఈయన ఎవరో తెలియదని చెప్పేసాను కదా, ఎంత అబద్ధికుడను, ఎంత ఆయన చేసినటువంటి అది ఆ పాపం అంతా ఆయనకు తెలిసిపోయింది. డైరెక్ట్ గా తెలిసిపోతానే మారు మనసు పొందాలంటే ఈ గొప్ప గొప్ప గడియలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఊరికనే మారు మనసు పొందారు. దానికంటే ముందు పశ్చాత్తాపం అనేది ఒక పునాది లాంటిది. అప్పుడే మారు మనసుకు తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఆ మారు మనసు పొందుకోవాలంటే ఈ పశ్చాత్తాపం అనేది ఒక పునాది లాంటిది. ఇది గట్టిగా ఉంటే తప్ప తిరిగి ఆ పాపంలోనికి మనం వెళ్లకుండా ఉండగలం. ఇలా ఇతను అసలు సంతాపపడి ఏడ్చాడు. ఇక్కడే కాదు, ఇదే మాటనే సేమ్ లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో కూడా సేమ్ సంతాపపడి ఏడ్చెను అని ఉంటుంది పూర్తిగా. అంతకుముందు చేసిన దానికి ఈయన బాగా ఫీల్ అవ్వడం. అందుకే ఆ తర్వాత ఇంకెప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియదని ఒక్కసారి కూడా ఆయన చెప్పలేకపోయాడు. అక్కడితో దాన్ని స్టాప్ చేసేసాడు. 3 సార్లతోనే స్టాప్ చేసేసాడు. చేసిన తర్వాత ఇలా మారు మనసు పొందితే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో ఎంతగా యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారిని యాక్సెప్ట్ చేశాడు అంటే, స్వీకరించాడు అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో యేసు నా గొర్రెలను మేపుము. ఇది దేవుడు అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఒక్కసారి అలా నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే దేవుడు వదిలిపెట్టలేడు, ఇక దాటిపోలేడు. అంత పశ్చాత్తాపం అంతగా ఉండాలి. మారు మనసుకు ముందు పునాది అంత గట్టిగా పడాలి. అప్పుడు పడితే దేవుడు దాన్ని దాటిపోలేడు. అందుకే నా గొర్రెలను మేపుము అని చెప్పేసి పేతురు గారితో చెప్పాడు. సరే, ఇలా దేవుడు స్వీకరిస్తున్నటువంటి మనుషులు, పట్టణాలు, శిష్యులు, ఇలా పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తిని దేవుడు స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే ఒక ఇద్దరిని మాత్రం దేవుడు స్వీకరించలేకపోయాడు. ఇంకా చాలా మంది ఉండొచ్చు, నాకు ఇద్దరు బయటపడ్డారు. ఎంత పశ్చాత్తాపడినా వారిద్దరిని తీసుకోలేకపోయాడు. అలాంటి వాళ్ళల్లో ఒకరు మనకు బాగా సుపరిచితులే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం.
3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి ఆ, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గారికి ఎంత ఎంత గొప్ప సమయాన్ని ఇచ్చాడు అంటే, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు అంటే మొదటి నుండి ఎదురు చూస్తా ఉన్నారు. మొదటి నుండి అదే పనిగా ఈయనకు విరక్తి రావాలి డబ్బు నుంచి, విరక్తి రావాలి డబ్బు నుంచి అని చెప్పేసి సాయశక్తులా ప్రయత్నాలు అంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇతను పశ్చాత్తాపడాలి, ఇతను చేస్తున్నది తప్పు అని పశ్చాత్తాపడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు రొట్టె విరిచి ఇస్తారు కదా, మొట్టమొదటి ముక్క ఆయనకే తినిపిస్తాడు. ఎవరికి? యూదా గారికి. ఆయన తెలుసుకోవాలి. మొత్తం అందరూ కూర్చొని ఉన్నప్పుడు, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ భోజన పంక్తిలో నుంచి లేచి శిష్యుల పాదాలన్నిటినీ కడుగుతారు. కడిగి టవల్తో తుడుస్తాడు, నడుముకున్నటువంటి బట్టతో తుడుస్తాడు ఆయన. అక్కడ యూదా కూడా ఉన్నాడు. అప్పుడే అలా తుడవడం మొదలు పెట్టగానే సాతాను గాడు యూదాలో ప్రవేశించను అని ఉంటుంది. యూదాలో ప్రవేశించను. ఎంత క్లియర్ గా దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ప్రతి చోట యూదా గారికి చాలా గొప్ప సమయాన్ని ఇస్తా ఉన్నాడు. చాలా గొప్ప సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఒకానొక సమయంలో యూదా గారు ఒక ప్రశ్న అడుగుతాడు. యోహాను సువార్త 14:22 వచనంలో, యోహాను 14:22లో దేవుడు ఇంతగా ప్రేమిస్తా ఉంటే ఏంది కారణం అని చెప్పి అడుగుతాడు చూడండి. యోహాను 14:22లో, ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కొనటకేమి సంభవించినని అడుగగా ఇంతగా దేవుడు ఎందుకు నాయనా నువ్వు బయట వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాకుండా మాకు మాత్రమే నువ్వు మొత్తం అంటే నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చావని, దేవుని కుమారుడవని, 3వ దినాన తిరిగి లేస్తావని చెప్పేసి, పరలోక రాజ్యం నీ ద్వారానే సాధ్యమని చెప్పేసి ఇవన్నీ మాకు మాత్రమే చెప్తా ఉన్నావు, బయట వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు, మాకు మాత్రమే ఇలా కనపరచుటకు కారణం ఏమి నాయనా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతా ఉన్నాడు. అయినా కూడా పశ్చాత్తాపం, మారు మనసు పొందుటకు కావలసినటువంటి ఆ గుణం ఉంది చూడండి, పశ్చాత్తాపం, అది పొందుకోనలేకపోతున్నాడు. అది పొందుకొనక ముందే ఆయన ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించేస్తాడు. అప్పగించిన తర్వాత ఇప్పుడు మత్తయి 27:3 ఇందాక చదువుకున్నాం కదా, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఇప్పుడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే శిలువ మరణానికి అప్పగించాడో, ముద్దు పెట్టుకొని అప్పగించేశాడు కదా, అప్పగించిన తర్వాత ఆయనను శిలువ మరణానికి గురి చేస్తున్నారు కదా, ఈ సమయంలో ఆయన పడుతున్నటువంటి ఆ ఘోరమైన శిక్షను చూసి యూదా గారు పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే ఈయన బయటకు వచ్చి 5వ వచనంలో అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. పశ్చాత్తాపం పడ్డాడు. కానీ ఆ సమయం స్వీకరించబడే సమయం కానే కాదు. ఎందుకంటే జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత, అంటే ఏ విధంగా అంటే 60 ఏళ్ళు వచ్చేంత వరకు లేదా మరణ ప్రాయం వచ్చేంత వరకు
నాయన ఇంకా సమయం ఉంది కదా, సమయం ఉంది కదా, సమయం ఉంది కదా. దేవుని గురించి మొత్తం తెలుసు. దేవుని గురించిన జ్ఞానం మొత్తం తెలుసు. సమయం ఉంది కదా, అప్పుడు అప్పుడు కావాలంటే నీ సేవ చేస్తాను, అప్పుడు కావాలంటే ఇదిగో నీకు నచ్చిన విధంగా నేను నడుస్తాను, అంతవరకు నన్ను వదిలేయి. అంటే ఈ లోపల జరగవలసిన నష్టం మొత్తం జరుగుతా ఉన్నా కూడా దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటా అన్నారు అలా జరుగుతాయి. ఎందుకంటే ముందే తెలిసిపోయింది కదా, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది పరలోక రాజ్యాన్ని చేరుస్తుందో, ఏ ప్రవర్తన పరలోక రాజ్యాన్ని చేరుతుందో. ఆ మారు మనసుకు కావాల్సినటువంటి పశ్చాత్తాపం ఎక్కడ దొరకట్లేదు. అందుకే అంతమందిని స్వీకరించినా కూడా, ఇంతగా దేవుడు ప్రత్యక్షపరచబడినా కూడా యూదా గారికి ఆ సమయాలలో పొందని పశ్చాత్తాపం శిలో మరణానికి అప్పగిచెప్పిన తర్వాత అప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. అందుకే ఆయన అంటాడు కదా చాలా క్లియర్ గా, నాయన నాశన పుత్రుడు తప్ప ఇక అందరూ రక్షింపబడ్డారు. నాశన పుత్రుడు తప్ప అందరూ రక్షింపబడ్డారు అని చెప్పేసి చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు, తండ్రితో మాట్లాడేటప్పుడు చెప్తాడు ఇలా ఇలా ఇతను పశ్చాత్తాపడినా కూడా సమయానుసారమైన పశ్చాత్తాపం కాదు కాబట్టి ఇతను స్వీకరించబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అంటారు డైరెక్ట్ గా, నాశన పుత్రుడు తప్ప ఇక ఎవ్వరును తప్పిపోలేదు అని చెప్పే మాట చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తారు. ఇలా ఆయన ఇంకొక ఈయన చాలా ఏడ్చాడు ఏకంగా. అంటే ఇతనికి సమయం ఉంది, కానీ ఆయన పోగొట్టుకున్నటువంటి స్థానం ఆయనకు తెలియలేదు. ఆయనే ఏశావు గారు. ఆదికాండం 25వ అధ్యాయం 24వ వచనంలో, ఆదికాండం 25వ అధ్యాయము 24వ వచనంలో 24వ వచనంలో ఆమె ప్రస్తుతికి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కలవారు ఉండిరి. అక్క 30వ వచనం అక్క, 30వ వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని. అతని పేరు ఏదో మనబడేను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకేమని అడుగగా, ఏశావు, నేను చావబోను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఇక్కడ యాకోబు గారు కలగూర వంటకం వండుతా ఉన్నారు. ఇదంతా మనకు తెలిసినదే. జ్యేష్ఠత్వమును ఏశావు గారు అమ్ముకున్నారు అనేది మనకు తెలిసినదే. ఆ జ్యేష్ఠత్వము అనేది ఎంత గొప్పదో పోగొట్టుకునేటప్పుడు తెలియలేదు. ఆ తర్వాత ఎంతగా ఆయన ఏడ్చాడు అంటే ఆ జ్యేష్ఠత్వం నుంచి, ఆ జ్యేష్ఠత్వం ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. తర్వాత ఇస్సాక్ గారి దగ్గరకు వచ్చి ఆయన మరణ దినాలలో, అయ్యా నన్ను కూడా ఆశీర్వదించు తండ్రి అని ఏడ్చాడు. ఏడ్చి ఒక్క ఆశీర్వాదమైన నా కోసం లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా నా కోసం లేదా అని చెప్పి అంటానే, లేవు నాయన, అన్ని యాకోబుకి ఇచ్చాను. 39వ వచనంలో 27వ అధ్యాయము 38వ వచనం చూడండి. 27వ అధ్యాయము 38వ వచనం ఆదికాండంలో. నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారం లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకు, నీ సహోదరునికి దాసవగదువు. నీవు తిరుగులాడుతుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇలా
ఏశావు గారు ఎంత గొప్పటి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడంటే ఆ 38వ వచనంలో ఏడుస్తాడు చూడండి. చాలా తండ్రి నన్ను కూడా దీవించు నాయనా. ఒక్క దీవెన కూడా నా కోసం లేదా? అన్ని అన్ని జ్యేష్ఠత్వం పొందుకున్న వాడికి ఇచ్చేసావా అని ఎంత పశ్చాత్తాపడింటాడు, ఎంత ఏడ్చుంటాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? దేవుడు దాన్ని స్వీకరించలేదు. సమయం ఉండగానే పశ్చాత్తాపడాలి. ఇక్కడ మాత్రమేనా? ఆయన ఎంతగా ఏడ్చాడో, ఎంతగా గగ్గోలు పెట్టుకున్నాడో ఒకసారి నూతన నిబంధన గ్రంథంలో చూడండి. నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. పూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఏమన్నదంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన మారు మనసు పొందుకోవాలి ఎవరైనా సరే. ఆ అవకాశం దాటిపోయిన తర్వాత తండ్రి నేను మారు మనసు పొందుకుంటున్నాను, నన్ను చూడు, నన్ను కూడా దీవించు అని కాళ్ళ ఏళ్ళ పడి బతిమలాడినా, కన్నీళ్లు విడిచినా, ఏమి చేసినా సరే తిరిగి ఆ మొదటి స్థానాన్ని పొందుకొనలేం. అందుకే ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినా సరే ఉన్న సమయాన్ని పోగొట్టుకొని నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతాను, ఇప్పుడు కూర్చున్నాను నేను దేవుణ్ణి శ్రద్ధగా వెతకడానికి అని చెప్పేసి నువ్వు కూర్చున్నావు అనుకో, ఇది మారు మనసు పొందే అవకాశం కాలేదు అనుకో దేవుని చిత్తంలో. అంటే మనుషులం కాబట్టి మరణ దినాలు, మన రాబోయే దినాలు ఇవన్నీ మనం లెక్క పెట్టలేం. కానీ దేవుడికి తెలుసు గడిచిన దినాల్లో నీకు ఎంత సమయాన్ని ఇచ్చాడో, గడిచిన దినాలలో నువ్వు శ్రద్ధగా ఆయన ఎందుకు జీవించాలని చెప్పేసి, ఇదిగో నీకు కలిగినటువంటి ఆ మారు మనసును గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి ఎంత సమయాన్ని ఇచ్చాడో, ఎంతమంది ప్రవక్తల ద్వారా, ఎంతమంది వాక్యోపదేశకుల ద్వారా నీతో మాట్లాడాడో ఇవన్నీ దేవుడికి తెలుసు కదా. అన్ని తెలిసినటువంటి దేవుడికి నీకు మధ్య జరుగుతున్నటువంటి ఆ ఒప్పందం ఇదిగో ఇప్పుడే మారు మనసు పొందేయాలి. తర్వాత అవకాశం ఉందిలే అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడము. ఎందుకంటే ఏశావు విషయంలో ఆయన అవకాశాన్ని ఇవ్వలేదు. రెండో అవకాశాన్ని పొందని అవకాశం లేనప్పుడు వచ్చి పొందని అవకాశం లేదు అంటే పొందే అవకాశం ఎప్పుడుంది? యాకోబు గారికి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన తర్వాత ఇసాకు గారి మరణ సమయం రాకముందే ఇసాకు గారు యాకోబు గారిని ఆశీర్వదించక మునిపే ఏశావు గారు వెళ్ళి తండ్రి దగ్గర మొరపెట్టుకొని దుఃఖించి ప్రార్థించింటే ఇసాకు గారు ఏశావును యాకోబును పిలిపించి అర్థం చేసుకొని వారి సమస్యను తొలగించేవాడేమో. అంటే ఆశీర్వాదాలు అన్ని పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాడు కదా. యాకోబును ఆశీర్వదించక ముందు ఇంకా సమయం ఉంది. ఆ మధ్యలో ఆ గ్యాప్ లో నీకు నాకు కూడా యాకోబు ఏశావు గార్లకైతే ఆ సమయము అది ఆశీర్వాదాలు, తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఇప్పుడైతే పరమ తండ్రి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనము ఆ అవకాశాన్ని దూరం చేసుకున్నాము అనుకో,
అవకాశాన్ని దూరం చేసుకున్నాము అనుకో, మారు మనసు పొందవలసినటువంటి అవకాశం వచ్చినప్పుడు పొందకుండా ఆ అప్పుడు దేవుడు ఇదే మాట అంటాడేమో. అప్పుడు దేవుడు ఇదే మాట అంటాడేమో. కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో నువ్వు వెతికినా సరే, ఇది మారు మనసు పొందే సమయం కాదు నాయన, పక్కకెళ్ళు. కన్నీళ్లు విడిచుచు శ్రద్ధగా నువ్వు నన్ను వెతికినా సరే, ఇది మారు మనసు పొందే సమయం కాదు నాయన, పక్కకెళ్ళు. నినివే పట్టణస్తులకు 40 రోజుల టైం ఇచ్చాడు. వారందరూ బూడిద కూర్చొని పశ్చాత్తాపడ్డారు. రాజు సైతం అంటే స్వీకరించబడ్డారు. ఇలా స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదా, ఎంతమంది వాళ్ళు మారు మనసు పొందుకున్నాక దేవుడు వారందరిని తీసుకున్నారో, ఇలా తగిన సమయం అందే మనం మారు మనసు పొందాలి. ఇంకా సమయం ఉందిలే అనుకుని పక్కకి వెళ్ళిపోతే ఆ మారు మనసును స్థిరపరిచే ఈ పశ్చాత్తాపం పనికి రాకుండా పోతుంది. దయతో అంటే ప్రతి ఒక్కరూ ఈ మారు మనసును స్థిరపరచుకోవాలంటే ఆ పశ్చాత్తాపాన్ని, సమయాన్ని వృధా చేసుకోనక ఖచ్చితంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని వ్యర్థపుచ్చుకొనక ప్రతి ఒక్కరం జాగ్రత్త కలిగి పరలోక రాజ్యం పొందుకునేంత వరకు మన విశ్వాసాన్ని వీడక నిలిచినట్లు మారు మనసు పొంది ఆయన యందు జీవించాలి. అప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఇదిగో ఇంకా సమయం ఉండగానే నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు కదా, ఇప్పుడు వీరిని స్వీకరిద్దాం. ఎంతో మందిని స్వీకరించాను, వీరిని కూడా స్వీకరిద్దాం. దేవుడు అప్పుడు ఇష్టపడతాడు. మరణ సమయం అప్పుడు కాదు. దేవుడి కొద్ది మాటలతో మనందరినీ హెచ్చరించి చక్కటి జ్ఞానమును, ఆయన యందు స్థిరత్వాన్ని మనకు దయచేయను గాక. ఆమేన్. అయ్యగారు వందనాలండి.